ఒక నైట్ మొత్తం శ్మశానంలో ఉంటే ఎలా ఉంటుంది? ఈ రోజు నైట్ అంతా శ్మశానంలో ఉంటున్నాం. బ్యాక్ సైడ్ ఏముందో చూడండి గైస్. హాయ్ అండి. ఒక నైట్ మొత్తం శ్మశానంలో ఉంటే ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. బన్నీని అయితే వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునిరా, చిన్న పని ఉంది బయటికి వెళ్ళడానికి అని చెప్పాను అనమాట. దానికి తెలీదు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటని చెప్పేసి. చాలా భయంకరమైన ప్లేస్కి అయితే దాన్ని తీసుకెళ్ళబోతున్నాము. మరి ఎలా రియాక్ట్ అవుతుంది, ఏదైనా గొడవ కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. రాంగ్గా వెళ్తుందని చిన్న భయం ఉన్నా, సో ఛాలెంజింగ్గా అయితే చేద్దాం అనుకుంటున్నాము. ఆ హారిబుల్ ప్లేస్ మీరు కూడా చూడాలనుకుంటున్నారా? అయితే మాతో పాటు వచ్చేయాల్సిందే కదా. మరి బన్నీ అయితే రెడీ అయిపోతుందండి. సో నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒక పక్కన భయం కూడా వేస్తుంది. నైట్ టైం వచ్చేసి 9 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది టైము? 9. సో 9 అవుతుంది. ఇంక వెళ్ళిపోదామండి మనం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇస్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. అండ్ వీడియో ఎవరు తీస్తున్నారు అని డౌట్ ఉండొచ్చు మీకు. మా హస్బెండ్ అయితే తీస్తున్నారు అనమాట. సో మా బన్నీ అయితే ఇదిగోండి రెడీ వచ్చేసింది. ఇవాళ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటది? గెస్ట్ చెయ్. గిఫ్ట్ ఏమైనా కొనిస్తున్నావా? సో ఇలా ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట బన్నీ. మరి మీకు చెప్పాను కదా ఇందాక ఎక్కడికి తీసుకెళ్తున్నాను ఏంటనేది. సో వెళ్దాము. అసలు రియాక్ట్ అవుతుందో ఏంటి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సర్ప్రైజ్ అయితే పదండి వెళ్దాం. ఇంకా సర్ప్రైజ్ అన్నావు, ఇక్కడ తీసుకొచ్చావేంటి? సర్ప్రైజ్ ఉంది, కంగారు పడకు. ఇక్కడ కాదు, ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్ళాలి మనం. ఓకేనా? సరే. నీకేం తెలియట్లేదు, ఏం అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్తున్నామో. ఏదో ప్లాన్ చేసావు మొత్తానికి గట్టిగా. మా ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా ఏంటి? ఏడ్చోలే. గోదావరిలోకి వెళ్తావా? టైంలో ఏంటి గోదావరికి? లేదులే పద వెళ్దాం. ఇంకొంచెం దూరం వెళ్ళాలి ఇక్కడ నుంచి. జస్ట్ ఇక్కడ చల్లగా ఉంది, బాగుంది క్లైమేట్ అని చెప్పి ఆపాను. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే మనం అనుకున్న ప్లేస్ వచ్చేస్తుంది. ఏమైనా గెస్ట్ చేయగలుగుతున్నావా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని? ఏమో తెలియదు. ఏమైనా లాంగ్ డ్రైవ్ ఏమైనా ప్లాన్ చేసావా ఏంటి? లాంగ్ డ్రైవ్ ఏం కాదు, కొంచెం ఆలోచించు. ఎక్కడికి వెళ్తున్నాం? బాగుంది కదా చుట్టూ గోదావరి, చల్లగా బాగుందని తీసుకొచ్చావా? ఇదా సర్ప్రైజ్ నాకు? లేదు, ఒక మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నాను నీకోసం. ఏంటి 10 నిమిషాల నుంచి కళ్ళు మూసి నడిపిస్తున్నావు? ఆగోసారి వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం. బ్యాక్ సైడ్ ఏముందో చూడండి గైస్. అక్కడికైతే ఇప్పుడు నేను తీసుకెళ్ళబోతున్నాను. నువ్వు అసలు కళ్ళు తెరవకూడదు, తిన్నావా? వెనకాల సర్ప్రైజ్ ఉంది, అస్సలు కళ్ళు తెరవకు, ఓకేనా? అలాగే నువ్వు రికార్డ్ చేస్తూ ఉండు. కుక్కలు ఏం చేయవు, లేవు. కుక్క ఉంది కదా, కుక్కల మధ్యలో తీసుకెళ్ళి నుంచో పెడతా. అదే సర్ప్రైజ్ కదా, నిజం చెప్పు. కుక్కలు లేవు, కుక్కల మధ్యలో తీసుకెళ్ళి నుంచో పెట్టా. సర్ప్రైజ్ కాదు, కుక్కలు లేవు. ఇది అసలు నిజంగా కదలట్లే, చాలా టార్చర్ పెడుతుంది. సర్ప్రైజ్ అన్నా సరే కుక్కల నుంచి తీసుకెళ్తుంది. కుక్కలు లేవే బాబు. ఓకే, కౌంట్ చేయి. నేను ఇప్పుడు 100 మెంబర్స్ లెక్క పెడతాను, 50 మెంబర్స్ లెక్క పెడతాను. అప్పటిదాకా నువ్వు పళ్ళు తెరవకూడదు, ఓకేనా? దాంకోండి, ఇక్కడ దాంకోండి. ఎక్కడున్నావు? ఇదా సర్ప్రైజ్? ఎక్కడున్నావు? సర్ప్రైజ్ ఎక్కడున్నారు? ఇదా సర్ప్రైజ్? ఇక్కడ ఎందుకు దాక్కున్నారు? అసలు నీకు మామూలుగా ఉండదు. చెప్తాను, ఏ వీడియోస్ అయితే చేస్తున్నా అదే వీడియో. లేదు కంగారు పడికి, ఇది కాదు సర్ప్రైజ్. ఇది కాదు, ఏదో సరదాగా. ఇక్కడ ఎందుకు తీసుకొచ్చి నుంచోబెట్టినా? ఆగే, ఇది ఏదో సరదాగా. మీరెందుకు దాక్కున్నారు? ఏదో ఆట పట్టిద్దామని 2 minutes చేసాము. కాదు, ఒక్కసారి అసలు ఇక్కడికి వచ్చానని తెలియకుండా ఇక్కడికి వచ్చి నుంచుంటే తెలుస్తుంది నా భయం ఏంటో. నీకు ఒకటి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఈ దారిలోంచే వస్తున్నావు, ఈ దారిలోంచే వస్తున్నావు. నువ్వు కనీసం అసలు గెస్ట్ చేయాలి కదా.
అండ్ ఇంకొకటి సర్ప్రైజ్ అయితే ఇది కాదు, సర్ప్రైజ్ అయితే ఇంకొకటి ఉంది. ఏదో ఒక 2 minutes ఆట పట్టిద్దామనేసి ఇలా చేసాం అనమాట. సర్ప్రైజ్ కావాలా వద్దా? మనం ఈ రోజు నైట్ అంతా శ్మశానంలో ఉంటున్నాం. నిజంగానే నువ్వు ఉంటున్నావా? మన ముగ్గురం ఉంటున్నాం. ఏమైంది? ఎవరికైనా మనం తెలిసిన వాళ్ళు ఎవరైనా రాత్రి ఎందుకు వస్తాం? మామూలుగా ఉంటున్నాం. అంటే మనము చార్లీ గేమ్ ఆడతాం, కాయిన్ గేమ్ ఆడతాం, ఇన్ని ఆడతాం కదా. చాలా మంది ఏంటంటే చాలా మంది ఏంటంటే శ్మశానంలో గేమ్ ఆడాలి మీరని పెట్టి ఛాలెంజ్ ఇచ్చారు మనకి, అందుకనేసి అక్కడికి వెళ్దామని. చార్లీ గేమ్ అక్కడ ఆడదాం మనం. నీకు అసలు ఏమైనా తెలుస్తుందా ఈ టైంలో? ఏం పర్లేదు, ఆడుకుందాం. నేను చెప్తున్నాను వెళ్దామని, ఏం అవ్వదు. వాళ్ళు ఛాలెంజ్ ఇచ్చారు కదా, ఛాలెంజ్ చెయ్యాలి కదా. ఏంటి వాళ్ళు ఛాలెంజ్ ఇచ్చారు, మనం చేసేది వద్దు, అసలు వద్దు, నడు ఇంటికి వెళ్ళిపోదాం మనం. సరే ఉండు, కంగారు పడుకో. బన్నీకైతే కోపం వచ్చింది గాయస్. రోడ్ అంతానేమో కుక్కలు. మన ప్లాన్ లో ఒక నిమిషం ఆగు. నువ్వు చెప్పి తీసుకొస్తే అది వేరు, నువ్వు చెప్పకుండా ఎందుకు చెప్తారు ప్రాంక్ అయితే? సరే ఇది కాదు సర్ప్రైజ్ అన్నాను కదా, మాట్లాడు. ఒకసారి ఆగు సార్. ఒక్కటి గాయస్, బన్నీకే కాదు మీకు కూడా చిన్న సర్ప్రైజ్ ఉంది. ప్లాన్లో చిన్న చేంజ్ అనమాట. ఇప్పుడు ఒక చోటుకి వెళ్దాము, పదండి. పద ఫాస్ట్గా నడు, చాలా ఎగ్జైట్ అవుతావు. ఈసారి అయితే ఏం భయపడవులే. నాకు కుక్కలు వద్దు, నాకు ఫస్ట్. హాయ్ అండి, ఏంటి ఇప్పుడు ఎక్కడున్నారా అనుకుంటున్నారా? ఒక హాంటెడ్ ప్లేస్ని అయితే మీతోటి షేర్ చేసుకోబోతున్నాను. ఏంటి హాంటెడ్ ప్లేస్ అంటుంది, దీని దగ్గర నుంచి అనుకోకండి. ఇదేం కాదండి, దీని గురించి నేనేం దీనికోసం అయితే చెప్పట్లేదు. సో చూపిస్తాను, కంగారు పడకండి. అయితే ఇక్కడ కొన్ని వెహికల్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి ప్రజెంట్ అయితే. పెద్దగా భయం ఏం లేదు, అంటే ఇంకా టైము ఎక్కువగా అవ్వలేదు కాబట్టి. కాకపోతే ఈ లోపలికి వెళ్తే ఒక హాంటెడ్ ప్లేస్ అయితే నిజంగానే ఉంది. మీకు అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, బ్యాక్ సైడ్ కనిపిస్తుందా ఫోన్లోకి? మీకు అక్కడ గేట్ కనిపిస్తుంది కదా, ఎంత పాములు కూడా ఉంటాయి. మొత్తం చుట్టూ చూపించి ఎంత ఘోరంగా భయంకరంగా ఉందో. ఒక 1 hour దాటిన తర్వాత వచ్చామంటే ఇక్కడ ఏముండదు అసలు. సారీ, కొంచెం సౌండ్స్ ఇగ్నోర్ చేయండి, వెహికల్స్ అయితే బాగున్నాయి. ఒక 1 hour దాటాక వచ్చామంటే ఇక్కడ జనాలు కూడా తిరగరు, ఇంకా చాలా భయం వేస్తుంది. ఇప్పటికే మనకైతే సౌండ్స్ అనమాట. గేట్ ఓపెన్ ఉంటుంది, కీచురాళ్ళు ఏదో అంటారు కదా, అవైతే సౌండ్ చేస్తున్నాయి. ఆ గేట్ చూసారా, గేట్ కూడా ఓపెన్లో ఉంది. రండి అని ఆహ్వానిస్తుంది అనమాట గేట్ కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏముంటుంది ఏంటి అన్న దానికన్నా కూడా స్నేక్స్ అయితే చాలా ఉంటాయండి. చూడండి, గేట్ అయితే ఓపెన్లో ఉంది. అటు వెళ్ళడానికి మాత్రం కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే స్నేక్స్ ఉంటాయి బాగా ఇక్కడ. ఏమో దయ్యం మాట దేవుడికి తెలియాలి, కానీ మొత్తం అంతా ఇలా ఉందన్నమాట. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి మనం, మరి అదే ఆలోచిస్తున్నా. చూద్దాం, కంగారు పడకండి. అటునాడు ఒకసారి అటు చూద్దాం. ఓర్నా, ఈ లోపలికి వెళ్తున్నాం అక్కడి నుంచి. సో ఇప్పుడు నీకు ఇవ్వబోయే సర్ప్రైజ్ ఏంటి అని అడిగావు కదా, చెప్తాను నేను. ఈ లోపలికి వెళ్ళి మనం ఇప్పుడు మొత్తం అంతా ఒక టూర్ లాగా, లోపల ఏవైతే ఉన్నాయో ఇల్లు అదంతా ఉన్నాయి కదా, ఒక మంచి విజిటింగ్ ఏరియాకి తీసుకెళ్తా. లేదు ఆడే అంత ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు లేదు, ఎందుకంటే అక్కడ కూర్చోవడానికి అది ఇక్కడ చూసారు కదా ప్లేస్ ఎలా ఉందో. స్నేక్స్ ఉండొచ్చు ఖచ్చితంగా చెప్తున్నా, ఉండొచ్చు ఏంటి, ఉంటాయి, ఆల్మోస్ట్ ఉంటాయి పెద్ద పెద్దవి. ఆ లోపలికి వెళ్దాము. ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇంకా గేటే ఒక దారే ఉంది, కాకపోతే అదంతా చెట్లతో దారంతా మూసుకుపోయింది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఘోరంగా ఉన్నాయన్నమాట చెట్లన్నీ కూడా. ఇప్పుడు ఆ లోపలికి వెళ్ళాలి. చూపించాను, ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ సర్ప్రైజ్ బన్నీకి, యాక్చువల్గా బన్నీ కదా వెళ్ళాలి ఫస్ట్ లోపలికి. అలాంటిది మా హస్బెండ్ వెళ్తున్నారనమాట. బన్నీ పిరికిది అక్కడ దాంకుంది. ధైర్యశాలి మా హస్బెండ్. లోపలికి అయితే వెళ్తున్నారు ఈ టైంలో. చూడు, టార్చ్ చేసుకో కింద ఏముంటాయో ఏంటో. స్నేక్స్ ఉంటాయేమో చూడు.
ఓర్ నాయనా లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఓయ్ లోపలికి వెళ్ళకు. ఓయ్ ఈ టైంలో వద్దులే, మళ్ళీ రేపు తీద్దాం. ఓయ్ వచ్చి ఎందుకంటున్నానంటే నా మాట విని అక్కడ అలా పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఆ లోపల ఏముందో తెలుసా? ఏముంది? పెద్ద పెద్ద చెట్లు, చీకటి తప్ప ఏమీ లేదు. గేట్ వరకు రాలేపారు, శ్మశానం లోపలికి వచ్చారు. అదే ఈ బంగ్లాలోకి వచ్చి మీరు చార్లకి ఏం ఆడతారా? మీరు మీ ప్రాంక్ నడే. ఇది ఫస్ట్ టైం కాబట్టి ఎవరికైనా కొంచెం భయంగా ఉంటుంది. సెకండ్ టైం వచ్చినప్పుడు లోపలికి వెళ్ళే చేద్దాం. ఇక్కడ కాకపోతే ఇంకో ప్లేస్, ఇంకా హాంటెడ్ ప్లేస్కి వెళ్దాం కావాలంటే. ఫస్ట్ టైం కదా, ఇక్కడ దాకా వచ్చాం కదా, నెక్స్ట్ టైం మంచి వీడియో అయితే షేర్ చేద్దాం. ఓకేనా? చాలే, మీరే మీ ధైర్యం. బన్నీ గేమ్ లేదా నడవే సిరి బోన్ చేద్దాము.